జీరో కాస్ట్ అంటే ఏమని చెప్తున్నారు? 65 సంవత్సరాల వరకు ప్లాన్ తీసుకోండి, 60 సంవత్సరాల దగ్గర మేము ఆపేయమని చెప్తాం. అప్పటి వరకు మీరు కట్టిన డబ్బులు 3,78,000 దగ్గరగా ఉంటుంది. ఆ మొత్తం ఇచ్చేస్తాం, జిఎస్టీ ఇవ్వం. 3,78,000 కట్టినట్టు మీరు ఇప్పటి నుంచి మీ 60 సంవత్సరాల వరకు ఆ మొత్తం డబ్బులు ఇచ్చేస్తాం, జిఎస్టీ కాకుండా అని చెప్తున్నారు. ఇలా తీసేసుకుంటారు. ఇలా తీసుకుంటూ కూడా అడిషనల్ గా మీరు నెల నెలా కడుతున్న డబ్బులు కూడా మీకు అసలు ఒక భారమే కాకూడదు అనుకుంటే, మీ దగ్గర ఒక లంసమ్ గా బ్యాంక్ అకౌంట్ లో ఎక్కడైనా ఒక ₹1,00,000 ఉందనుకోండి, అది బ్యాంక్ అకౌంట్ లో వేయడానికి బదులు ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ లో దాన్ని వేసి, నేను ఈ వీడియోలో చెప్పాను కదా SWP మెథడ్ అని, ఈ మెథడ్ ద్వారా నెల నెల మన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడుతుంది. ఈ వీడియో ఒక లింక్ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. దాని ఈక్విటీకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ లార్జ్ క్యాప్ కానీ ఇండెక్స్ ఫండ్స్ లో కానీ దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి మీకు కావాల్సిందంత 860, నేను 900 వేశాను. అలా నెల నెల ₹900 ప్రతి నెల మీ బ్యాంక్ అకౌంట్ లోకి వేస్తూ మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన 1,00,000 నెక్స్ట్ 30 సంవత్సరాల తర్వాత కూడా మీకు ఇవ్వాల్సిన ₹900 నెల నెల ఇస్తూ కూడా మీరు ఇన్వెస్ట్ చేసిన 2,50,000 అయి ఉంటుంది. అండ్ బిట్వీన్ మీరు కడుతున్న టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఇందులో కవర్ అయిపోతుంది. ₹1,00,000 ఎక్కడైనా మీ బ్యాంక్ అకౌంట్ లో అలా ఉండిపోయింటే దాన్ని మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి SWP మెథడ్ ద్వారా కూడా మీ మొత్తం టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బుల్ని నెల నెల ఈ విధంగా మీరు తీసుకోవచ్చు. అండ్ లాస్ట్ లో నేను ఇందాక చెప్పిన జీరో కాస్ట్ ప్లాన్ లో మీకు లాస్ట్ లో మీ డబ్బుల్ని కూడా మీకు తిరిగించేస్తారు. తద్వారా జస్ట్ మీ దగ్గర ₹1,00,000 ఉండింటే ఆ 2,50,000 ఉంటుంది. నెలలా మీరు టర్మ్ ఇన్సూరెన్స్ కి రూపాయి కూడా కట్టుండ్రు. అడిషనల్ గా వాళ్ళు చెప్పిన టైంలో మీరు టర్మ్ ఇన్సూరెన్స్ నాకు వద్దు అనుకుంటే, మీరు వద్దనుకుంటేనే వాళ్ళేం ఆపరు, మీరు వద్దనుకుంటే మీరు కట్టిన డబ్బులు జిఎస్టీ కాకుండా మీకు ఇచ్చేస్తారు. ఇంకా ఏదైనా రీజన్ ఉందా మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడానికి? ఫ్రెండ్స్, నేను చాలా సార్లు చెప్తున్నాను, ఇంకా చాలా మంది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, మన ఇంట్లో వాళ్ళకి మనం ప్రేమిస్తామని బాధ్యతగా ఉంటామని మాట ఇవ్వగలం, గానీ నేను రేపు కూడా బ్రతికే ఉంటాను, నీకు ఫ్యూచర్ లో వస్తున్న ప్రతి కష్టానికి నేను ఆర్థికంగా తోడుంటానని మాత్రం మాట ఇవ్వలేవు. కానీ వాళ్ళకి ఆర్థికంగా భరోసా ఉండేలా ఒక్క టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని ఫ్యూచర్ లో మనకేం జరిగినా వాళ్ళు ఈ రోజు ఎలా బ్రతుకుతున్నారో నెక్స్ట్ 5, నెక్స్ట్ 10, నెక్స్ట్ 20 సంవత్సరాలు కూడా అలానే బ్రతికేలా, వాళ్ళు రోడ్డు పైకి రాకుండా ఆర్థికంగా మనం తీసుకునే ఒక్క స్టెప్, ఒక్క టర్మ్ ఇన్సూరెన్స్ ఒక కుటుంబాన్ని కాపాడుతుంది.